దగ్గర చాలా బాగుంటుంది. ప్రేమేయా అష్టకాశి పడుని గురువర ప్రార్థిచేతే ప్రభాతి త్యాంచే చిత్తాసి దేతో అఖిల హరుణియా భ్రాంతి మే నిత్య శాంతి ఐసే హే సాయి నాదే కదుని సుచెవిలే జేవియా బాలకాశి తే విద్యా కృష్ణపాయి నముని సవినయే అర్పితో అష్టకాశి శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై. ఇది నిజంగా రెహం అంటే దయ చూపించమని. అందుకే నెక్స్ట్ స్టాంజా కూడా ఎలా వస్తుంది చూడండి. రెహము నజర్ కరో అబ్ మోరే సాయి తుమ్ బిన్ నహీ ముझे माँ बाप भाई मैं अंधा हूँ बंदा तुम्हारा मैं अंधा हूँ बंदा तुम्हारा मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही रहम नजर करो. ఇది దాస్గన్ మహారాజు రాయటం అనేది జరిగింది. అందుకే చివరిలో సాయి రెహం నజర్ కర్లో కూడా థక్ గయి మేరీ రచన అంటూ పాడుతాం. దాసుగను కహే థక్ గయి మేరీ, నా రచన రాసి రాసి అలసిపోయా బాబా, కాబట్టి మా మీద దయ చూపించు. కాబట్టి ప్రతిరోజు కూడా ప్రాతకాలంలో మనం ప్రభాత అష్టకంతో పాటుగా ఈ రెహం నజర్ కరో అనే చక్కటి పాటను పాడుకున్నట్లయితే అద్భుతమైన ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం. కాకపోతే ఇవి పాడేటప్పుడు పదభ్రష్టం కాకుండా ఎక్కడ గ్యాప్స్ ఇవ్వాలనేది కూడా అది కరెక్ట్గా తెలుసుకుని పాడితే అద్భుతమైన ఆనందాన్ని పొందవచ్చు. వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో షిరిడి యాత్ర సెప్టెంబర్ 5 గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 షిరిడిలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేసి మీ టికెట్స్ రిజర్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి. తర్వాత 14వది ఎలా ఉంటుందంటే అది టఫ్. అది సరిగ్గా పదాల మధ్య ఏదైతే ఉందో కరెక్ట్గా చూస్తే तुझे काय देव सावल्या मिखाया तरी हो तुझे काय देव सद्गुरु मिखाया तरी मी दुबली बटिक नाम्याची जान श्री हरी मी दुबली बटिक नाम्याची जान श्री हरी उच्चिष्ट तुला देणे ही गोष्ट ना बरी हो उच्चिष्ट तुला देणे ही गोष्ट ना बरी तू जगन्नाथ तुझे देव कसिरबा करी तू जगन्नाथ तुझे देवु कसिरबा करी नको अंत मदिय पाहु सक्या भगवंता श्रीकांता मध्याह्न रात्रि उलटोनी गेली आता अनचित्ता जाओ इल तुझा रेखा कड़ा की రావులాంతరి హో. ఇక్కడ చాలా చోట్ల చూస్తూ ఉంటాం. ఆ పాడేటప్పుడు ఏమవుతుందంటే పాపం ఇది మరాఠీది బేసికల్గా పదం మనం పలకడం చేతగాక గబగబా ఏదో లాగేస్తాం. కానీ ఇక్కడ చూడండి, జాహో ఇల తుజారే కా కడాకి జాహో ఇల రే తుజా చూడండి, జాహో ఇల తుజారే కా కడాకి అక్కడ గీత కొట్టుకోవాలి. జాహో ఇల తుజారే కా కడాకి రావులాంతరి హో అనతీల భక్త నైవేద్య నానా పరి. ఇది నెమ్మదిగా ప్రాక్టీస్ చేస్తే బ్రహ్మాండంగా పాడగలుగుతాం. నా అదృష్టం ఏంటంటే, నా సౌభాగ్యం, ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్పడం అనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు
పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. సమాధి మందిరంలో హారతి పాడాను బాబా ముందు నిలబడి. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా నేను గానం చేసిన హారతి సీడీలు కొన్ని వేల సాయి మందిరాలలో నేటికి కూడా హారతులకు ఆ సీడీలు పెట్టి బాబాకు హారతులు ఇవ్వటం అనేది జరుగుతుంది. అంతటి శక్తిని కేవలము ఇక్కడ కూర్చున్న సమర్థ సద్గురు అయినటువంటి సాయే అనుగ్రహించటం అన్నది ముమ్మాటికి వాస్తవం, ముమ్మాటికి సత్యం.